హాయ్ టీమ్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్గా మీటింగ్ టైంకి జాయిన్ అయ్యారు. సో ఈరోజు మీటింగ్ మీకు అందరికీ తెలుసు. సో లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి, సో కష్టపడ్డా సరే బయట మాకు డబ్బులు రావట్లేదు సార్, మేము పొద్దున్న ఎప్పుడో 9ంటికి వెళ్ళి నైట్ ఎప్పుడో 9ంటికి వస్తున్నాము, 10ంటికి వస్తున్నాము, ఆ కష్టానికి నెలకి 20,000 25,000 వస్తున్నాయి సార్, ఫ్యామిలీ నడవడం కష్టంగా ఉంది అని చెప్పి చాలా మంది కూడా నాకు వాస్తవంగా మెసేజ్ చేస్తూ ఉంటారు, కాల్స్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఈ రోజు చాలా హ్యాపీ సంఘటన ఏం జరిగింది అని అంటే, యాక్చువల్ గా మీ అందరూ విన్నారో వినలేదో, 3 days బ్యాక్ ర్యాపిడో గురించి ఒక మల్టీ లెవెల్ సైబర్ క్రైమ్ జరిగింది, మన ఫౌండర్ మోసపోయారని చెప్పి నేను రికార్డ్ చేసి గ్రూప్ లో పెట్టాను. సో ఈ రోజు ఎగ్జాక్ట్ గా అలాంటిదే ఇంకొకటి జరగబోయింది రాజమండ్రి ర్యాపిడో డ్రైవర్ కి. మన ఫౌండర్ తను. సో బై గాడ్స్ గ్రేస్ అతనికి మన వీడియో విన్నాడు. తను ఏదైతే 3 రోజుల క్రితం మనం పెట్టామో అది విన్నాడు. ఆ సైబర్ క్రిమినల్ ఎవరైతే ఉన్నాడో వాడికి ధమ్కి ఇచ్చాడండి. అతను ఫోన్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సార్, ఆ రోజు కనుక 3 రోజుల క్రితం నేను ఆడియో కనుక మీది వినకపోతే ఈ రోజు నా అకౌంట్ లో ఉండే డబ్బులు కూడా నేను నష్టపోయామని. తన అకౌంట్ లో 3,000 ఉన్నాయంట. సో లక్షలు కోట్లు ఉన్నోడికి ఎంత పోయినా పర్వాలేదండి. ప్రతిరోజు కష్టపడ్డ వ్యక్తికి 100 రూపాయలైనా సరే వాల్యూనే. ఆ ఆడియో కూడా తను ఫోన్ చేసి, సార్ ఈ ఆడియో రికార్డ్ చేయండి, మన వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పాడు. అది కూడా రికార్డ్ చేశాను, రేపు షేర్ చేయబడుతుంది. ఓకే అంటే సాటిస్ఫాక్షన్ గా పడుకుంటానండి ఈ రోజు నేను. ఎందుకంటే ఒక వ్యక్తిని సేవ్ చేసామని. ఆ వీడియో 3,000 మంది చూశారు. ఈ 3,000 మందిలో ఈ రోజు తను సేవ్ చేయబడ్డాడంటే ఎంతమంది మనకు ఫోన్ చేయకుండా సేవ్ చేయబడుతున్నారు? ఎస్, థ్యాంక్ యూ. ఇండియన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లాస్ట్ 27 years నుంచి కూడా 7 రాష్ట్రాల్లో, అంటే ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, దాద్రా నగర్ హవేలీ, పాండిచ్చేరి 5 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో దిగ్విజయంగా రన్ అవుతూ కేవలం లోన్ల మీద డిపెండ్ అవుతూ, అంటే లోన్లు ఇచ్చి సంస్థని నడుపుతున్నటువంటి సంస్థ సౌత్ ఇండియాలో ఏదన్నా ఉంది అని అంటే అది ఇండియన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. అదేవిధంగా మనం నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో గోవా, ఢిల్లీ, ముంబై, గుజరాత్ ఈ 4 స్టేట్స్ లో కూడా మనకి పర్మిషన్స్ రావడం జరిగింది, ఎన్ఓసి వచ్చింది. సో మన సంస్థ యొక్క వ్యవస్థాపకులు ఎప్పుడన్నా సరే మన వెనకమాల ఒక పిల్లర్ స్ట్రాంగ్ గా ఉంది అంటే సో ఆ సంస్థ ముందుకు వెళ్ళడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటది. సో అలాంటి మన సంస్థకి 2 కళ్ళు అయినటువంటి 2 వ్యక్తులండి. ఒకళ్ళు మన సంస్థ చైర్మన్ గారు సూజన్ గారు. సో అదే విధంగా రెండో వ్యక్తి మన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి రేవూరి వెంకటరమణ గారు, తెలుగు వ్యక్తి, నెల్లూరు దగ్గర ఆత్మకూరు. సో చాలా సంతోషం. మొదటి వ్యక్తి చైర్మన్ గారు వచ్చేటప్పటికి కేరళ, అదే విధంగా సారు వెంకటరమణ గారు వచ్చేసేటప్పటికి నెల్లూరు దగ్గర ఆత్మకూరు. సో చాలా సంతోషం. వారిని యాక్చువల్ గా మేము 1 week బ్యాక్ కలవడం జరిగింది నెల్లూరు మీటింగ్ లో. సో ఇండియన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీతో పాటు రేవూరి వెంకటరమణ గారు వారికి ఉన్నటువంటి మిగిలిన సంస్థలు కూడా చాలా ఉన్నాయండి. మంగళం ఇండస్ట్రియల్ ఫైనాన్స్ లిమిటెడ్, వార్ విజార్డ్ ఫుడ్స్ అండ్ బేవరేజెస్ లిమిటెడ్, గరుడా మార్ట్స్, ఐ సెక్యూర్ క్రెడిట్ అండ్ క్యాపిటల్ సర్వీసెస్. అదేవిధంగా ఇంకొన్ని సంస్థలు కూడా వీరు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. అదేవిధంగా మన సంస్థ యొక్క చైర్మన్ గారు సూజన్ గారు. సో వారు ఎన్ని కంపెనీల్లో ఉన్నారు అని అంటే ఏఎస్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్, సో నెక్స్కేర్ హాస్పిటాలిటీ, ఐ సెక్యూర్ క్రెడిట్ అండ్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్, ఐఎస్ ఆయుర్వేద్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా ట్రావెల్ ఫర్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, హై టఫ్రెట్ గ్లాసెస్, సోపానం ఆయుర్వేదిక్ రిసార్ట్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, నెక్స్కేర్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్, మంగళం ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా ఐసిసిఎస్ఎల్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇవి చదవడానికే నాకు ఆల్మోస్ట్ 5 minutes టైం పట్టిందండి. అంటే మన సంస్థ ఎంత స్ట్రాంగ్ పునాది వేసుకొని ఇలాంటి వ్యక్తులు 2 కళ్ళు ఇండియన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి నడిపిస్తున్నాయి అని అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చండి. సో ఈ సంస్థ గురించి నాకు 2 నెలల క్రితం తెలిసింది. మహేష్ గారు ఇప్పుడు మీటింగ్ వారే చెప్తారు. సో ఏపీ తెలంగాణ క్లస్టర్ హెడ్ వారు, అదేవిధంగా తమిళనాడులో కొంత భాగం వారికి అప్పచెప్పారు. 7 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో పనిచేస్తూ ఎంతో మంది వ్యక్తులకి ఈ రోజు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి
చాలా మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తులు మనకు కూడా అవకాశం ఇచ్చారు. మన ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మందికి మనం అవకాశం ఇవ్వబోతున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ ని చాలా శ్రద్ధగా, అంతఃకరణ శుద్ధితో లైఫ్ లో సెటిల్ అవుదాము, ఇది చేస్తే ఇక వేరే జీవితంలో ఏది చేయాల్సిన అవసరం ఉండదండి. ఇదొక్కటి చేస్తే చాలు, మనస్ఫూర్తిగా మేము చెప్పింది చేస్తే చాలు. నెక్స్ట్ 1 year లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ₹1,00,000 అక్షరాల వాళ్ళ అకౌంట్ లో తీసుకునే విధంగా, అదే విధంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒక పెద్ద కమ్యూనిటీని మనం డెవలప్ చేయబోతున్నాము. ఒక్క వ్యక్తికి ప్రాబ్లం వస్తే 9,999 మంది మేమున్నాము అనే ఒక భరోసాని మనం కల్పించబోతున్నామండి. సో అవన్నీ కూడా మనం మీటింగ్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాము. మీటింగ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఎంత ఇంపార్టెంటో లాస్ట్ హాఫ్ అన్ అవర్ దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే మన జీవితంలో సెటిల్ అవ్వడానికి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే అర్థం కాదు, సెకండ్ హాఫ్ చూస్తేనే దానికి ఒక అర్థం, పరమార్థం. సో వితౌట్ డిలే ఆంధ్ర తెలంగాణ క్లస్టర్ అయినటువంటి మహేష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నెక్స్ట్ 1 minute నేను టైం ఇస్తున్నానండి. సో పెన్ను, పేపరు లేదా ఒక బుక్, ఒక పెన్ను తీసుకొని సార్ తీసుకున్నామని మీరు మెసేజ్ పెట్టిన తర్వాత మీటింగ్ స్టార్ట్ చేస్తామండి. సో 100 మంది ఉండాల్సిన అవసరం లేదు మనకి. కేవలం మన ద్వారా 100 మంది సెటిల్ అయితే చాలు అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాము. నెక్స్ట్ 1 minute 8:19 అయింది. 8:20 కల్లా ప్రతి ఒక్కళ్ళు సార్ మేము పెన్ను పేపర్ తీసుకున్నామని మెసేజ్ పెట్టిన తర్వాత మీటింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చెన్నకేశవ్ గారు, ఐఎమ్ రెడీ. రెడీ అయిన వాళ్ళందరూ రెడీ రెడీ అని పెట్టాలి సార్. ఈ రోజుతో లైఫ్ సెటిల్ అవ్వాలంతే. ఇక మల్టీ లెవెల్ మార్కెటింగ్ జోలికి ఎవరు వెళ్ళకూడదు, సైబర్ క్రైమ్స్ జోలికి ఎవరు వెళ్ళకూడదు, ఈజీ మనీ జోలికి ఎవరు వెళ్ళకూడదు, బెట్టింగ్స్ జోలికి ఎవరు వెళ్ళకూడదు. నీతిగా, నిజాయితీగా, లాయల్ గా, ఎథికల్ గా, మోరల్ గా డబ్బు సంపాదించాలి అనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ మీటింగ్. దయచేసి ఊహల్లో ఉండేటువంటి వాళ్ళు, ఇలా డబ్బులు పెట్టంగానే అలా డబ్బులు రావాలి అనుకున్నటువంటి వాళ్ళు మీటింగ్ లో నుంచి ఇప్పుడే వెళ్ళిపోండి. అనవసరంగా నెక్స్ట్ 1 hour టైం వృధా చేయొద్దు, మిగిలిన వాళ్ళకి అవకాశం ఉంటది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ మహేశ్వర్ గారు ఫ్రమ్ ఇండియన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఏపీ తెలంగాణ క్లస్టర్ హెడ్. సార్ ఇక్కడ మిమ్మల్ని నమ్మి, మనల్ని నమ్మి, మన సంస్థను నమ్మి 135 మంది 2 గంటల సేపు, అంటే 1.5-2 గంటల సేపు సమయాన్ని వెచ్చించడానికి వచ్చారు. సో వీళ్ళలో ఎంత మందికి మనం అవకాశం ఇవ్వగలుగుతామో అవన్నీ కూడా వీళ్ళ లైఫ్ లో సెటిల్ అవ్వాలి సార్, అంతే నా కోరిక. థ్యాంక్ యూ. రెడీ, గో అహెడ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గ్రూప్ లో జూమ్ లో టోటల్ గా 136 మెంబర్స్ ఇప్పటి వరకు జాయిన్ కావడం జరిగింది. సో నా పేరు మహేశ్వర్. నేను ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లో గత 7 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను యాజ్ అ సీనియర్ క్లస్టర్ హెడ్ గా. నేను మీకు టోటల్ గా కంపెనీ ప్రొఫైల్, మేనేజ్మెంట్ ప్రొఫైల్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, లీగాలిటీస్ అండ్ కస్టమర్ బెనిఫిట్స్ అండ్ దీంట్లో వర్క్ చేస్తే మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ చెప్తాను. ఫస్ట్ గా మనము ఏ సంస్థలోకైనా వచ్చే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఈ 3: సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ లీగాలిటీస్, కస్టమర్ బెనిఫిట్స్. దీంట్లో వర్క్ చేస్తే మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్. ఈ 3 పాయింట్స్ మీద నేను టోటల్ గా ఈ రోజు అంతా మీకు చాలా 100 to 100% క్లారిటీ ఇస్తాను. సో దాంట్లో మొట్టమొదటిగా లీగాలిటీస్ అండ్ సేఫ్టీ ఏంటంటే, మన ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ పర్మిషన్ తో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా MSCS Act 2002 అండర్ లో వర్క్ చేస్తుంది. ఐ విల్ రిపీట్ అగైన్. సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ పర్మిషన్ తో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే MSCS Act 2002 అండర్ లో వర్క్ చేస్తాం. అయితే ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని ప్రొఫైల్ ఏంటి, మేనేజ్మెంట్ ప్రొఫైల్ ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ జరిగింది, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి అన్ని కూడా చెప్తాను. మొదటగా ఈ సంస్థ ఎస్టాబ్లిష్మెంట్ 20th August 1988 లో జరిగింది. హెడ్ ఆఫీస్ వచ్చి బెంగళూరు, కేరళ వచ్చి మన సెక్టర్ ఆఫీస్. ఇప్పటి వరకు
26 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి, అంటే 1998లో స్టార్ట్ అయింది కాబట్టి 26 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 27th ఇయర్లోకి మనం అడుగు పెట్టాం. ఈ 27 ఇయర్స్లో ఒక 200+ బ్రాంచెస్ ఏర్పరచుకోవడం జరిగింది 7 రాష్ట్రాల్లో. దాంట్లో ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, సిల్వాస 5 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, టోటల్ గా 7 స్టేట్స్ లో మన కార్యకలాపాలు సక్సెస్ఫుల్ గా రావనవుతున్నాయి. ఇప్పుడు మనము నార్త్ కూడా వెళ్తున్నామండి. టోటల్ సౌత్ ఇండియా మొత్తం మన బ్రాంచెస్ ఉన్నాయి. టోటల్ సౌత్ ఇండియా మొత్తం కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నార్త్కి ఎంటర్ అవుతున్నాము. నార్త్ లో ముఖ్యంగా ఢిల్లీ, గోవా, గుజరాత్ అండ్ మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాల్లో మన బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు ఎన్ఓసి ఆల్రెడీ రావడం జరిగింది. ఈ 4 రాష్ట్రాల్లో కనీసం ఒక 500 బ్రాంచ్లు పెట్టాలన్న సంకల్పంతో మనం వెళ్తున్నాము. సో నార్త్ ఇండియా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ సంస్థ యొక్క మెయిన్ ఫౌండర్స్ ఎవరు ఏంటనేది చెప్తాను. మెయిన్ ఫౌండర్స్ చైర్మన్ వచ్చి సౌజన్వి అవిరోచన్ గారు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి మన రేవూరు వెంకటరమణ గారు అండ్ మన సిఇఓ వచ్చి యతిన్ గుప్తా గారు. వీళ్ళకి ఎలాంటి సంస్థలు ఉన్నాయి ఏంటని మన స్టార్టింగ్ లో మన నరసింహారెడ్డి గారు చెప్పాడు. అయినా కానీ నేను కొంచెం లైట్ బ్రీఫ్ గా చెప్తాను. మనకి చైర్మన్ గారు వచ్చి సౌజన్వి అవిరోచన్ గారు కేరళలో ఉంటారు. మనకి ఐసిసిఎస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఇంకా మెనీ మోర్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ మన రేవూరు వెంకటరమణ గారు ఉన్నారు, అతను ఎండి, అతనికి గరుడా మార్ట్స్ ఉండడం జరిగింది. అండ్ సిఇఓ యతిన్ సంజయ్ గుప్తా గారికి జాయ్ ఈ రైడ్ బైక్స్ అండ్ వార్డ్ విజా లాంటి సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా ఇండస్ట్రియలిస్టులు అండి. సో ఇది కంపెనీ ప్రొఫైల్. ఇప్పుడు మనము సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్ గా సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ పర్మిషన్ ద్వారా వర్క్ చేస్తున్నాం అని చెప్పారు కదా. మరి ఇది ఎలా తెలుసుకోవాలి, లీగల్టీస్ ఎలా ఉన్నాయని చూస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఒకటి ఉంటుందండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ అంటే నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ అని ఉంటుంది. ఈ నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ లో లింక్ షేర్ చేయడం జరిగింది, మీకు గ్రూప్ లో చెక్ చేయండి. ఈ నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ లో మనకి 100% సేఫ్ అండ్ సెక్యూర్ లీగల్ గా ఉన్నటువంటి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. అది ఏ విధంగా చెక్ చేయాలంటే www.cooperatives.gov.in అంటే government.in. సో మళ్ళీ ఐ విల్ రిపీట్ అగైన్, www.cooperatives.gov.in. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే మన సంస్థ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఇది సెంట్రల్ రిజిస్ట్రార్ నుంచి వచ్చినటువంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిజిస్ట్రార్ నుంచి వచ్చినటువంటి సర్టిఫికెట్. తర్వాత ఇది మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి వచ్చినటువంటిది అండ్ ఇది ఆర్బీఐ నుంచి ఉన్నటువంటి సర్టిఫికెట్ మనకి. సో ఈ వెబ్సైట్ లో చెక్ చేస్తే మనకి MSCS CR 77 and 98 ఇది మన రిజిస్ట్రేషన్ నంబర్ అండి. మనము 77 కాలంలో ఉంటాము. 100% సేఫ్ అండ్ సెక్యూర్ సంస్థలు మాత్రమే ఈ వెబ్సైట్ లో ఉంటాయి. ఇది www.cooperatives.gov.in అనే వెబ్సైట్ లో మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే కస్టమర్ కు మనం లోన్ ఇస్తున్నాము అంటే మన డబ్బే వాళ్ళ దగ్గర ఉంటుంది. సో దే ఆర్ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్. సో ఇప్పటి వరకు నేను సేఫ్టీ, సెక్యూరిటీ, లీగాలిటీస్ అండ్ ప్రొఫైల్, కంపెనీ ప్రొఫైల్ అండ్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ చెప్పడం జరిగింది. ఇప్పటివరకు మన బ్రాంచెస్ ఎస్టాబ్లిష్. యా సార్, థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా మన మహేష్ గారు లీగాలిటీస్ గురించి చెప్పారండి. ఏ సంస్థ అయినా సరే భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి మీరెవరన్నా లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వచ్చి ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టమంటే ఆ కంపెనీ అనేది మన భారతదేశ చట్టాలకి అనుగుణంగా ఉందా, ప్లస్ రిజిస్ట్రేషన్ ఎక్కడన్నా అయ్యి ఉందా అనేది కూడా చెక్ చేసుకోండి. ఏ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ కూడా భారతదేశ అనుమతులు లేవండి, ఏ వెబ్సైట్ లో కూడా ఉండవు. ఎవరు నష్టపోకూడదు అనేది మా ప్రయత్నం ఇక్కడ. రెండోది డబ్బు మెయిన్. ఈ మీటింగ్ మొత్తం దేని చుట్టూ తిరిగిద్దంటే అండి, డబ్బులు దాచుకుంటే మనకు బెనిఫిట్ ఏంటి, డబ్బులు ఎదుటి వ్యక్తి చేత దాచుకోమని చెప్పి అది మన ద్వారా వాళ్ళు దాచుకుంటే మనకి ఏ బెనిఫిట్స్ ఉంటాయి. సో దాని చుట్టే తిరిగిద్దండి. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా బ్రీఫ్ గా చాలా సింపుల్ గా చెప్పేశారు, సూపర్. సో ఇప్పుడు మన ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ సంస్థలో
జాయిన్ అయ్యేటువంటి కస్టమర్లకు మనము ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తాము అనేది చెప్తానండి. ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనటువంటి ఒక 5 రకాల బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడదాం. సో మొదటగా ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే, అంటే మన దగ్గర అసలు ప్రోడక్ట్స్ ఏంటుండే చెప్తాను. మన దగ్గర మెయిన్ ప్రోడక్ట్స్ ఆర్డీస్, ఫిక్స్డ్ డిపాజిట్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్, డబ్లింగ్ స్కీమ్స్, పెన్షన్ స్కీమ్స్, పిగ్మీ స్కీమ్స్, ఇట్లాగా అన్ని రకాల ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా దేని ద్వారా ఎంత లాభం వస్తుంది కస్టమర్ కి, అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది క్లియర్ గా చెప్తాను మీకు. దాంట్లో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే, మన దగ్గర రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్ మినిమం 500 రూపీస్ నుంచి అన్లిమిటెడ్ గా పే చేసుకునేటువంటి ఆప్షన్ ఉందండి. అన్లిమిటెడ్ ఎంతైనా వాట్ ఎవర్ అమౌంట్, కస్టమర్ ఏ అమౌంట్ అయినా సరే వాళ్ళు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా అన్లిమిటెడ్ అమౌంట్ డిపాజిట్ చేసుకునే అవకాశము పోస్ట్ ఆఫీస్ లో కానీ బ్యాంకింగ్ లో కానీ ఎక్కడ లేదండి. ఇది ఫస్ట్ బెనిఫిట్ అండి. మినిమం 5 నుంచి అన్లిమిటెడ్ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, రికరింగ్ డిపాజిట్స్ 500 నుంచి మినిమం ఉన్నాయని చెప్పాను కదా. సో ఒక ఎగ్జాంపుల్ గా ఒక ఆర్డీ అమౌంట్ తీసుకొని కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్, ఒక కస్టమరు 2000 రూపాయల ఆర్డీ నెల నెలా కడుతున్నాడు అనుకుందాం. మన దగ్గర 1 ఇయర్ నుంచి ఆర్డీ 7 ఇయర్స్ కాలం వరకు ఉంటుంది, 7 ఇయర్స్ పీరియడ్ వరకు. దీంట్లో మేజర్ బెనిఫిట్స్ వచ్చేది ఏంటంటే, 7 ఇయర్స్ ఆర్డీకి మేజర్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ ఆర్డీ గురించి మీకు క్లియర్ గా నేను చెప్తాను. ఒక కస్టమర్ 2000 రూపీస్ ఆర్డీ 7 ఇయర్స్ కాలం పాటు కడుతున్నాడంటే, 7 ఇయర్స్ అనగా 12 మంత్స్ అండి. 1 ఇయర్కి వచ్చి 12 7 84 మంత్స్, 84 నెలల కాలానికి కస్టమరు 84 నెలలు ఇంటూ 2000 అంటే 1,68,000 రూపాయలు పే చేస్తాడు. 1,68,000 రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ రికరింగ్ డిపాజిట్ అమౌంట్ 84 నెలల కావడం పాటు 1,68,000 పే చేస్తాడు. వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ మనం ఇస్తామంటే, జనరల్ పీపుల్ 1 to 59 ఇయర్స్ వరకు ఉండే వ్యక్తులకి మనము 12.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాము. 12.5 అనగా 1 రూపీ 4 పైస్, 1 రూపాయి 4 పైసలు. అండ్ సీనియర్ సిటిజన్లకి ఇంకొక 0.5% అదనంగా ఇవ్వడం జరుగుతుంది. 12.5 ప్లస్ అదనంగా ఇచ్చే 0.5% కలిపితే 13%, అంటే రూపాయి 8 పైసలు ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కువ శాతము జనరల్ పీపుల్ ఉంటారు 12.5% తీసుకునే వ్యక్తులు. సో దాని గురించి క్లియర్ గా చెప్తాను. వీళ్ళు కస్టమర్ 2000 రూపాయలు పే చేస్తారంటే 84 నెలల కాలానికి 1,68,000 పే చేస్తాడని చెప్పాను కదా. వీళ్ళకి 12.5% చొప్పున ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే, కంపౌండింగ్ ఇంట్రెస్ట్ కింద 97,927 రూపీస్ వస్తుందండి. సో టోటల్ గా 12.5% చొప్పున రూపాయి 4 పైసలు చొప్పున వాళ్ళకి కంపౌండింగ్ ఇంట్రెస్ట్, అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి కస్టమర్ కి మనము కంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇస్తాం. సో ఆ కంపౌండింగ్ ఇంట్రెస్ట్ కింద టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ కి ఎంత యాడ్ అవుతుందంటే 97,927 రూపీస్. పే చేసే అమౌంట్ ఏమో 1,68,000 రూపాయలు, దానికి 97,927 రూపీస్ ఇంట్రెస్ట్ కలిసి 2,65,927 రూపీస్ రావడం జరుగుతుంది. అంటే 2,65,927 రూపాయలు. అంటే కస్టమర్ కి ఈ 84 నెలల కాలం సేవ్ చేసుకున్నందుకు గాను అతను 12.5% అంటే 97,927 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది 24 నెలల కాలానికి. మరి మంత్లీ ఎంత ఇంట్రెస్ట్ వాళ్ళకి క్యాల్కులేట్ అయిందని ఒక లెక్క చూసుకోవాలంటే, వచ్చిన ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 84 మంత్స్ వేస్తే, అంటే 97,927 రూపీస్ డివైడెడ్ బై 84 మంత్స్ తోటి డివైడ్ చేస్తే వాళ్ళకి ప్రతి నెల 1,165 రూపాయల 79 పైసలు యాడ్ అయినట్టండి. ఐ విల్ రిపీట్ అగైన్, 1,165 రూపీస్ 0.795 79 పైసలు. సో టోటల్ గా ప్రతి నెల 2,000 రూపాయలు పే చేస్తుంటే వాళ్ళకు 58.29% అడిషనల్ గా యాడ్ అయినట్టు 84 మంత్స్ కి. అంటే మామూలుగా 2,000 రూపీస్ కి 50% అంటే 1,000 రూపీస్. మరి 1,165 వస్తుంది కదా, 1,000 తీసేస్తే ఇంకో 165 రూపీస్ అంటే 8.29%. టోటల్ గా 58.29% వాళ్ళకి అమౌంట్ యాడ్ అవుతుంది. పే చేసిన అమౌంట్ 1,68,000, దాంట్లో 58.29% అంటే 97,927 రూపీస్. ఇండియాలో 12.5% ఇంట్రెస్ట్ ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ మంది మాత్రమే మనం గ్రేట్ గా కస్టమర్ కి చెప్పొచ్చండి. 12.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సీనియర్ సిటిజన్ కి అయితే 13%, వాళ్ళకి ఇంకో 0.5% ఎక్స్ట్రా వస్తుంది. అండ్ థర్డ్ బెనిఫిట్ ఏంటంటే,
నో సిబిల్ స్కోర్ కన్సిడరేషన్. మనము మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఉంటాం కాబట్టి ఎలాంటి సిబిల్ స్కోర్ను కూడా పరిగణలోకి తీసుకోకుండా మనము లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే చాలా మంది చిన్న చిన్న కారణాల ద్వారా 95% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ సిబిల్ స్కోర్ను పోగొట్టుకోవడం జరిగింది. ఎలా అంటే కరోనా పీరియడ్లో అండ్ క్రెడిట్ కార్డ్ బిల్స్ లేట్గా కట్టి అండ్ వేరే వాళ్ళకి షూరిటీ ఇచ్చి, అంటే వీళ్ళు మంచి వ్యక్తులే కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ పోగొట్టుకోవడం జరిగింది. అందుకని మనం ఏం చేస్తామంటే అది ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి కూడా మనం లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది థర్డ్ బెనిఫిట్ అండి, సిబిల్ స్కోర్ లేకుండా లోన్స్ ఇవ్వడం అనేది. అండ్ ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే లోన్స్ అన్నారు, మరి ఎంత ఇస్తారు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న స్థాయి వ్యక్తికి పెద్ద లోన్ ఇస్తే పే చేయలేడు, పెద్ద స్థాయి వ్యక్తికి చిన్న లోన్ ఇస్తే సరిపోదు. మరి వాళ్ళ స్థాయిని మనం ఎలా నిర్ధారిస్తాము, మరి వాళ్ళకి ఎంత లోన్ ఇస్తామనేది చెప్తానండి. ఇక్కడ ఆర్డి అకౌంట్స్ పైన లోన్స్ ఉంటాయి, అది ఎలా అనేది చెప్తాను. ఎగ్జాంపుల్, ఒక 2000 రూపీస్ కట్టే కస్టమర్ గురించి మనం డిస్కస్ చేశాం కాబట్టి అదే చెప్తాను. ఎగ్జాంపుల్ గా ఒక 2000 రూపీస్ కస్టమర్ రెగ్యులర్ గా ఒక 7 years కాలమో లేకుంటే 5 years పే చేస్తున్నాడంటే వాళ్ళకి 1 year తర్వాత మనం వాళ్ళకి లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే రెగ్యులర్ గా ఒక 2000 ఎగ్జాంపుల్ చిన్న అమౌంట్ 2000 కట్టే వ్యక్తి 1 year కి అతను 12 2 అంటే 12 24,000 పే చేస్తాడు. మనం వాళ్ళకి లోన్ ఎంత ఇస్తామంటే వాట్ ఎవర్ అమౌంట్ అతను పే చేస్తున్నాడో దానికి డబల్ గా మనం లోన్ ఇస్తాం. అంటే 24,000 కట్టాడు కాబట్టి 48,000గా మనం లోన్ ఇస్తాం వాళ్ళకి. అంటే రౌండ్ ఫిగర్ ఒక 50,000 వరకు ఇస్తాం. అంటే ఒక చిన్న 2,000 కట్టుకునే వ్యక్తి కూడా ఒక 50,000 లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఒక ఎగ్జాంపుల్ 10,000 కొంచెం పెద్ద స్థాయి వ్యక్తి ఒక 10,000 రూపీస్ పే చేస్తున్నారు అనుకుందాం. 10,000 పే చేస్తుంటే 1 year అంటే 1 yearకి ఎలిజిబిలిటీ అండి. 1 year తర్వాత ఎప్పుడైనా లోన్ తీసుకోవచ్చు, లోన్ తీసుకున్న మ్యాండేటరీ ఏం లేదు. ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ కస్టమర్ రెగ్యులర్ గా పే చేస్తుంటే ఒక 1 year కాలానికి 1,20,000 పే చేస్తాడు. అంటే 10,000 ఇంటూ 12 నెలలు 1,20,000 పే చేస్తాడు. వాళ్ళకి ఎంత లోన్ ఇవ్వడం జరుగుతుందంటే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి డబల్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 2,40,000 రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ 2,40,000ని ఒక 18 నెలలు ఈఎంఐ పెట్టుకొని లోన్ తో పాటు ఆర్డి అమౌంట్ కూడా అతను పే చేయాల్సి ఉంటుంది, పే చేస్తాడు. సో ఇక్కడ ఈ 2,40,000ని ఒక 18 months ఈఎంఐ పెట్టుకొని లోన్ క్లియర్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఆర్డి కూడా పే చేస్తాడు. కాబట్టి మొదటగా 12 నెలలు పే చేసేందుకు లోన్ ఇచ్చాము, తర్వాత 18 నెలలు లోన్ తో పాటు ఇది కడతాడు కాబట్టి టోటల్ గా 30 నెలలు పే చేయడం జరుగుతుంది. 12 నెలలు ప్లస్ 18 నెలలు. సో 30 నెలల కాలానికి 30 నెలలు ఇంటూ 10,000 అంటే 3,00,000 రూపాయలు కడతాడు. నెక్స్ట్ లోన్ అతనికి మళ్ళీ డబల్ అంటే 6 lakhs ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఎలాంటి షూరిటీస్ తీసుకుంటాము కస్టమర్ దగ్గర నుంచి అంటే ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకోమండి, అండ్ ఎలాంటి ప్రాపర్టీ తాకట్టు పెట్టుకోము, దాంతోపాటు ఎలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కావాల్సిన అవసరం అయితే లేదండి. మరి ఈ మూడున్నా కానీ ఏది ఐటీ రిటర్న్స్ ఉన్నా, ప్రాపర్టీ ఉన్నా, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా మిగతా బ్యాంకులు ఏం చేస్తాయంటే సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ ఇస్తాయి. మనం ఈ సిబిల్ స్కోర్ లేకపోయినా వాళ్ళకి మనం లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ దగ్గర ఎలాంటి సెక్యూరిటీ తీసుకుంటామంటే ఎవరైతే లోన్ బారోవర్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి 2 చెక్కులు తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 షూరిటీలు తీసుకోవడం జరుగుతుంది. ఒకళ్ళ ఇంట్లో వాళ్ళు కంటే బయట వ్యక్తుల దగ్గర అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీస్ అయితే అవసరం లేదండి, ఎవరైనా పెట్టొచ్చు. దీంతో పాటు లోన్ పెద్ద లోన్ అయినప్పుడు ఆ గ్యారంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా చెక్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈచ్ 1 చెక్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాగా నామినల్ షూరిటీస్ తోటి మనము వాళ్ళకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఆర్డి అకౌంట్ మీద డబల్ లోన్ ఇచ్చేటువంటి ఏకైక సంస్థ ఇండియాలో మనం మాత్రమే, ఎవరు లేరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి డబల్ లోన్ అవసరం లేదు సార్, నాకు కట్టిన అమౌంట్ లోనే లోన్ ఇవ్వండి అన్నా కానీ మనము వాళ్ళు పే చేసిన అమౌంట్ లో 70% వరకు కూడా మనం లోన్ ఇస్తాం. ఇలా 70% తీసుకునే లోన్ సర్టిఫికెట్ లోన్ అంటారు. అండ్ ఈ విధంగా డబల్ లోన్ తీసుకున్న వాటిని పర్సనల్ లోన్ అంటారు. ఈ విధంగా ఆర్డి మీద మనము డబల్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇంకోటి 5th బెనిఫిట్, ఒక 2 lakhs రూపీస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కస్టమర్ కి. ఇది రెగ్యులర్ గా పే చేస్తూ ఉంటే 6 నెలల కాలం తర్వాత వాళ్ళకి 2 lakh ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి బెనిఫిట్స్ అన్ని మళ్ళీ చెప్తాను. మొదటి బెనిఫిట్ ఏంటంటే మన దగ్గర మినిమం 500 రూపాయల నుంచి ఆర్డి అకౌంట్ అన్లిమిటెడ్ అమౌంట్ పే చేసుకోవచ్చు. దట్ ఈస్ ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే ఎంతైతే ఆర్డి అమౌంట్ కడతారో దాంట్లో వాళ్ళకి 58.29% అడిషనల్ గా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. మూడో బెనిఫిట్
సివిల్ స్కోర్ ని పరిగణలోకి తీసుకోకుండా మనం లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 4వ బెనిఫిట్ ఏంటంటే లోన్ కూడా ఎంతైతే ఆర్డీ అమౌంట్ పే చేస్తారో వాళ్ళకు 1 ఇయర్ కాలం తర్వాత ఎలిజిబిలిటీ ఉంటుంది లోన్ తీసుకునే ఆప్షన్. వాళ్ళు ఎంతైతే ఆర్డీ అమౌంట్ పే చేస్తారో దానికి డబల్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. 5th బెనిఫిట్ 2 lakh ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నరసింహారెడ్డి గారు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. సో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అండి. సో ఇప్పటిదాకా ఒక వ్యక్తి తన డబ్బుల్ని దాచుకుంటే వచ్చేటువంటి బెనిఫిట్స్ గురించి సార్ చెప్పారు. సో ఇప్పటి నుంచి డబ్బుని దాచుకోమని ఎదుటి వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి మన ద్వారా డబ్బులు దాచుకుంటే మనకి సంస్థలో ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి, సో మనం రిటైర్మెంట్ వయసు వచ్చేటప్పటికి మనం ఏ పొజిషన్ లో ఉంటాము, అదే విధంగా ఇంకా చాలా బెనిఫిట్స్ అన్ని కూడా మహేష్ గారు మనకి నెక్స్ట్ 2 minutes లో స్టార్ట్ చేస్తారు. సో ప్రతి క్వశ్చన్ కూడా నోట్ చేసుకోండి. ఇది మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక్క హాఫ్ అన్ అవర్, మినిమం హాఫ్ అన్ అవర్, మాక్సిమం ఎంత టైం అయినా సరే లాస్ట్ వ్యక్తికి కూడా డౌట్ క్లారిఫై అయ్యే వరకు కూడా మీటింగ్ అనేది జరుగుతుంది. సో మహేష్ గారు, నేను ఒకసారి ఓవరాల్ గా మళ్ళీ చెప్తాను. ఫీల్డ్ ఆఫీస్ కస్టమర్ బెనిఫిట్స్ సింపుల్ అండి. ఒక 2,000 రూపాయలు అంటే ఉదాహరణకి నా శాలరీ ఒక 20,000 అనుకుందాం. నేను ఒక 2,000 రూపాయలు దాచుకుంటే ప్రతి నెల అంటే 84 నెలలు దాచుకుంటే 1,68,000 సేవ్ చేసుకోవచ్చు. సో ఈ 1,68,000కి 98,000 వడ్డీ యాడ్ చేసి సో 2,65,000 చిల్లర మనకి ఇవ్వడం జరుగుతుంది. సో యాక్చువల్ గా ఈ రోజుల్లో డబ్బులు ఎదుటి వ్యక్తికి ఇవ్వడం కంటే అది బ్యాంక్స్ లో కానీ లేదా మనలాంటి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ లో కానీ వాటిల్లో సేవ్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్ అండి. జనాలకి డబ్బులు ఇస్తే అసలు రావట్లేదు. సో జాగ్రత్తగా ఉండండి. సో 2,000 రూపాయలు సేవ్ చేసుకుంటే 1,68,000 కడితే 2,65,000 వస్తుంది. 2,00,000 రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వస్తుంది. సంవత్సరం తర్వాత కట్టిన అమౌంట్ కి డబల్ లోన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా బేసిక్ థింగ్ అండి. సో ఇప్పటి నుంచి ఫీల్డ్ ఆఫీసర్ బెనిఫిట్స్ అనేది సార్ చెప్తారు. ఈ సంస్థలో ఎవరైనా సరే ఫీల్డ్ ఆఫీసర్ గా మొదట అంటే ఫస్ట్ క్లాస్ లాంటిది ఫీల్డ్ ఆఫీసర్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 12 సంవత్సరాలు ఈ సంస్థతో ట్రావెల్ చేస్తే 13వ సంవత్సరం ఏ బెనిఫిట్స్ ఉంటాయి అనే విషయాల్ని మహేష్ గారు నెక్స్ట్ 1 minute లో స్టార్ట్ చేస్తారు. సో చాలా జాగ్రత్తగా వినండి. సో ఇది మెయిన్ అండి, మన లైఫ్ టర్నింగ్ పాయింట్. డబ్బులు దాచుకోవడం ఒక ఇంపార్టెంట్ అయితే ఎదుటి వ్యక్తి చేత డబ్బులు ఆర్డి మనం కట్టిస్తే ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. రైట్ సార్ మహేష్ గారు, థ్యాంక్ యూ, కంటిన్యూ. థ్యాంక్ యూ మహేష్ గారు. ఒక్క నిమిషం సార్, కొంతమంది పాపం రమేష్ గారు అని ఆయన మీటింగ్ స్టార్టింగ్ 8 o'clock నుంచి బండి మీద జర్నీ చేసుకుంటానే ఉన్నారు. రమేష్ గారు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, మీటింగ్ లో నుంచి లెఫ్ట్ అయిపోండి. మీకు నేను కావాలంటే రేపు నేను 1 గంట, మహేష్ గారు 1 గంట, 2 గంటలు మీకు టైం స్పెండ్ చేసి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రిస్క్ తీసుకోవద్దండి దయచేసి. సో కొంతమంది పాపం మెట్రో ట్రైన్స్ లో ట్రావెల్ చేస్తున్నారు, కొంతమంది జనరల్ ట్రైన్స్ లో ట్రావెల్ చేస్తున్నారు, కొంతమంది బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. సార్ చాలా బాధ్యత ఉంది సార్ మనకి, వీళ్ళని డెవలప్ చేయాల్సిన బాధ్యత. చాలా బాధేస్తుంది వాస్తవంగా, ఇంత కష్టపడుతున్నారు 20,000, 25,000, 30,000కి. ప్లీజ్ సార్. జీకే గారు చెప్పండి. ముంబై వీధుల్లో తిరుగుతున్నాం నెట్ రాక. సార్ కంటిన్యూ జీకే. గ్రూప్ లో ఇప్పుడు అడిషనల్ గా కొద్దిమంది రావడం జరిగిందంటే టోటల్ 144 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మొన్న ఆల్రెడీ 200 క్రాస్ అయినట్టుంది కదా. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. దీంట్లో ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లో వర్క్ చేస్తున్న మనందరినీ కూడా ఫెసిలిటేటర్స్ అంటారండి. ఫెసిలిటేటర్స్ అంటే ఒక బ్యాంక్ మన సొసైటీకి కస్టమర్ కి మధ్యలో ఉండేటువంటి మధ్యవర్తి అన్నమాట ఫెసిలిటేటర్. సో మరి ఈ ఫెసిలిటేటర్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే మనం కూడా దీంట్లో ఎంప్లాయీస్ మేనండి. ఫెసిలిటేటర్ అంటే కూడా మనకు కూడా ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది, టోటల్ ఒక కోడ్ నంబర్ జనరేట్ చేయడం జరుగుతుంది. మనము ఇండియాలో ఎక్కడైనా సరే మనం వ్యాపారాలు చేసుకోవచ్చు. మరి ఇక్కడ వర్క్ చేస్తే ఎలాంటి ఇన్కమ్ వస్తుంది, ఎలాంటి గ్రోత్ ఉంటుంది, మనం వర్క్ చేస్తూ ప్రమోషన్ అయితే మీకు క్లియర్ గా చెప్తాను. ఎగ్జాంపుల్, ఒక ఫెసిలిటేటర్ ఫీల్డ్ ఆఫీసర్ గా జాయిన్ అయితే మన సంస్థలో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తున్నాను. దాంట్లో
మొదటి బెనిఫిట్ ఏంటంటే, ఒక ఫీల్డ్ ఆఫీసర్ అనే వ్యక్తి ఎగ్జాంపుల్ ఒక 1 ఇయర్ కాలం పాటు మన దగ్గర వర్క్ చేసి ఒక 2,000 రూపాయల ఆర్డీ, అతి చిన్న ఆర్డీ, అప్పటి నుంచి చాలా సేపటి నుంచి దాని గురించి డిస్కస్ చేసాం, చిన్న ఆర్డీ గురించి. 2,000 రూపాయల ఆర్డీ కట్టే వ్యక్తుల్ని ఒక 50 మందిని మన ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లోకి జాయిన్ చేస్తే, ఎంటర్ చేస్తే అతనికి వచ్చే బెనిఫిట్ చెప్తాను. 2,000 రూపాయల ఆర్డీ ఇంటూ 50 మంది కస్టమర్స్ తోటి కట్టిస్తే అతను కట్టించే అమౌంట్ 1 lakh అవుతుంది. 2,000 ఇంటూ 50 మెంబర్స్ అంటే 1 lakh రూపీ బిజినెస్ ఒక ఫీల్డ్ ఆఫీసర్ ద్వారా మన ఐసిసిఎల్ సంస్థకి జరిగింది. సో అతనికి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తామంటే, వాళ్ళకి మంచి ఓఆర్స్ ఇవ్వడం జరుగుతుంది. మంచి ఓఆర్స్ అది ఎలా ఉంటుంది, ఎంత ఇస్తారు, ఎంతకాలం పాటు ఇస్తారు అనేది చెప్తాను. సో ఇక్కడ ఒక 2,000 రూపాయల ఆర్డీ కస్టమరు 7 సంవత్సరాల కాలం పాటు కడితే, అతను 5 కానీ 6, 7 ఏ సంవత్సరం తీసుకున్నా, ఎన్ని సంవత్సరాల కాలం పాటు అయితే కడతాడో అన్ని సంవత్సరాల కాలం పాటు కమిషన్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఎక్కువ బెనిఫిట్స్ ఉండేది 7 years ఉంది కాబట్టి, సో ఎగ్జాంపుల్ గా ఒక 7 years ఆర్డీని తీసుకొని చెప్తున్నాను. సో ఈ 50 మెంబర్స్ వీళ్ళు ఒక 7 years కాలం పాటు మన దగ్గర ఆర్డీ కడుతూ ఉంటే, 7 years అంటే 84 నెలలు అండి. 84 నెలల కాలం పాటు ఈ జాయిన్ చేయించినటువంటి ఫీల్డ్ ఆఫీసర్ కి కమిషన్ వస్తూ ఉంటుందండి. అంటే దీన్ని ఇక్కడ కమిషన్ ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారు. యాక్చువల్ గా కమిషన్ అంటే ఏంటంటే, ఒకే ఒకసారి వచ్చేదాన్ని కమిషన్ అంటారు. అంటే ఒక ల్యాండ్ అమ్మిచ్చాడా, ఒక కార్ అమ్మిచ్చాడా, అక్కడ ఒకేసారి కమిషన్ వస్తుంది, దాన్ని కమిషన్ అంటారండి. ఇక్కడ ఓవర్ రైడింగ్ కమిషన్ అంటే కస్టమర్ ఎన్ని సంవత్సరాలు అయితే కడతాడో అన్ని సంవత్సరాల కాలం పాటు వచ్చేదాన్ని ఓఆర్సి, ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారు. మరి ఇక్కడ 1 lakh రూపీ బిజినెస్ చేసిన వ్యక్తికి ఎంత కమిషన్ వస్తుందంటే, 7 సంవత్సరాల్లో మొదటి 12 నెలలు ఫస్ట్ ఇయర్ 10% వస్తుంది. ఎగ్జాంపుల్ ఏమనుకున్నా, ఒక 50 ఆర్డీస్ చేశాడు అనుకున్నా కదా, 2,000 రూపీస్. సో 1 lakh బిజినెస్ చేయడం జరిగింది అతను. 1 lakh లో 10% అంటే 10,000 రూపాయలు. ఈ 10,000 రూపాయలు ప్రతి నెల 6వ తేదీన వాళ్ళకు మనం ఒక సేవింగ్ అకౌంట్ ఇస్తాం, జీరో బ్యాలెన్స్ అకౌంట్ మన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీలో. సో ఈ సేవింగ్ అకౌంట్ కి ప్రతి నెల 6వ తేదీన 10,000 రూపాయలు రావడం జరుగుతుంది. అంటే 1 lakh బిజినెస్ చేశాడు కాబట్టి 1 lakh లో 10% అంటే 10,000 రూపాయలు నెల అలా 12 నెలల కాలం పాటు అంటే 1,20,000 రూపాయలు మొదటి సంవత్సరం వస్తుంది. మొదటి 12 నెలలు ప్రతి నెల 6వ తేదీన. రెండవ సంవత్సరము ఇదే 1,00,000 రూపాయలు రినివల్స్ జరుగుతుంటాయి కాబట్టి 84 నెలల కాలం పాటు రెండవ సంవత్సరం ఎంత ఇస్తారంటే 7% ఇస్తారు. 1,00,000లో 7% అంటే 7,000 చొప్పున 12 నెలలు అంటే 84,000 ఇస్తారు. అండ్ మూడో సంవత్సరము 6%, 1,00,000లో 6% అంటే 6,000 ఇంటూ 12 months 72,000 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 5%, 5% 5,000 రూపాయలు చొప్పున 12 నెలలు 60,000 రూపాయలు. తర్వాత 4,000 చొప్పున 4% ఇస్తారు. 4,000 చొప్పున 12 నెలలు అంటే 48,000 రూపాయలు. తర్వాత లాస్ట్ 6th year 3% అంటే 1,00,000 3% అంటే 3,000 రూపాయలు ఇంటూ 12 నెలలు. అండ్ 7వ సంవత్సరము మళ్ళీ 3% అంటే 3,000 చొప్పున 12 నెలలు అంటే 36,000 రూపాయలు. ఈ విధంగా ఈ ఆర్డీలు 50 ఆర్డీలు 1,00,000 రూపాయలు కట్టించినందుకు అతనికి 84 నెలల కాలం పాటు టోటల్ గా 4,56,000 రూపాయలు వాళ్ళకి ఓఆర్సీ రావడం జరుగుతుంది. 80 నెలల కాలానికి 84 నెలలు ప్రతి నెల 6వ తేదీన వాళ్ళకి ఈ సేవింగ్ అకౌంట్ లకు అమౌంట్ రావడం జరుగుతుంది. సో మరి తిరగడానికి కొంచెం ఖర్చు అవుతుంది కాబట్టి వీళ్ళకి మంత్లీ ఫీల్డ్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనము మొదటి సంవత్సరం 10% అనుకున్నాం కదండి. సో 10% లో 10,000 రూపాయలతో పాటు ఎంతైతే కమిషన్ వస్తుందో దాంట్లో ఒక 10% మంత్లీ ఫీల్డ్ అలవెన్స్ గా ఇస్తారు. అంటే 10,000 వచ్చేటప్పుడు 10,000లో 10% అంటే ఇంకొక 1,000 రూపాయలు అడిషనల్ గా రావడం జరుగుతుంది. అంటే 11,000 వస్తాయి. సో టోటల్ ఓవరాల్ గా ఈ 4,56,000 రూపాయల ఓవర్ రైడింగ్ కమిషన్ కి ఇంకొక 10% యాడ్ చేస్తే 45,600 రూపీస్ అడిషనల్ గా వస్తుంది. సో 4,56,000 కి ఈ 45,600 కలిపితే టోటల్ గా 5,01,600 రూపాయలు రావడం జరుగుతుంది 84 నెలల కాలానికి. రౌండ్ ఫిగర్ ఒక 5 lakhs కమిషన్ వస్తుందా లేదా అని అని ఫెసిలిటేటర్ ఆలోచిస్తాడు. దాని గురించి కూడా చెప్తారండి. 7 సంవత్సరాల కాలం తర్వాత
ఈ 2,000 రూపాయల ఆర్డీ కట్టినటువంటి 50 మంది కస్టమర్లు వాళ్ళ మెచ్యూరిటీ తీసుకోవడం జరుగుతుంది. ఎంత? 2,000 రూపాయలు కట్టే వ్యక్తి 1,02,000 కడతాడు. వాళ్ళకి